హలో, హోల్డ్ ఆన్. ఏంటి పబ్లిక్ గార్డెన్ లోకి వెళ్ళినట్టు డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నావు? అసలు ఎవరయ్యా నువ్వు? నా ఇంటికి వచ్చి నన్నెవరు అంటున్నావు? అసలు నువ్వెవరు? అదే, హలో మిస్టర్ కృష్ణరావు, నైస్ టు మీట్ యూ. ఐఎమ్ ప్రాబ్లం పరాంకుశం. మీ మామగారు కజిన్ బ్రదర్ అన్నయ్యా. నేను నీకు చిన్న మామని, నువ్వు నాకు అల్లు అవుతావు. రాధ మీ గురించి చెప్పు. రాధా, డోంట్ వేస్ట్ యువర్ టైం. రాధా బయటకు వెళ్ళిందట, పని మనిషి చెప్పింది. మీరేంటి ఇలా వచ్చారు పని మీద? నేనా? పుట్టుక్కు చరచరట్టు బుక్కు మ్యా. అదేంటండి? ఏమైందండి? ఏం చెప్పును బాబు, ఆ అంగడి నుంచి నా పెళ్ళ నాకు కనిపించట్లేదు. అలా వెతుక్కుంటూ ఇలా వచ్చాను. ఎవరితో జంప్ అయిపోయిందో. అయ్యో, ఏం మాట్లాడండి? అయ్యో, ఆమె గురించి నీకు తెలీదు బాబు. ఆమె ఒక్కడితో మాట్లాడుతూ ఇంకొకడు వంక చూస్తూ మూడో వాడి గురించి ఆలోచించే టైపు. అలాంటి ఆవిడ గురించి మీకెందుకండి ఆలోచన? అయ్యో, ఏం చెప్పమంటావు. నేను పరాయి ఆడవాళ్ళతో తిరగడం మొదలు పెట్టానని కోపం వచ్చి తను పరాయి మగాళ్లతో అలా తిరగడం మొదలెట్టింది. నేను చెడిపోయానని తను చెడిపోయింది. దీనికి దానికి చెల్లు అని అలా సర్దుకుపో. డియర్, ఎవరితో మాట్లాడుతున్నా? అల్లుడు, ఇదే నా పెళ్ళాం. ఆ ముచ్చుని పిల్ల, ముచ్చుని పిల్ల. ఎవరు నువ్వు? ఆహా, రాజును చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే మొత్త బుద్ధయిందని నేనెవరంటావేంటి? నీ ఓన్ ఒరిజినల్ మొగుడిని. కొంప తీసి మా అల్లుడిని పట్టావేంటి? నిషా, ఏంటి ఇదంతా? కృష్ణ, ఇతను ఎవరు నిజంగా నాకు తెలీదు. 10 మంది పిల్లల్ని కన్నా నా మొగుడు మొగం చూడలేదందట. వెనకటికి నీలాంటి దేవతో. అలా నేనెవరో తెలీదా? తెలీదు. అవునులే, కుర్రోడు హీరోలా ఉంటే నేనెందుకు అంటాను? అల్లుడు, నీ చిన్నత అబద్ధం చెప్తుంది. ఇప్పుడు చూడు, దీనికి మోకాల మీద ఒక పుట్టుమచ్చ, వీపు మీద కుడి వైపు ఒక పుట్టుమచ్చ ఉన్నాయా లేదా కనుక్కో. మాట్లాడవే, ఉన్నాయా లేవా? ఉన్నాయి. దొరికేసిందా? ఈమె నా పెళ్ళాం కాకపోతే సీక్రెట్ ప్లేస్ లో ఉన్న పుట్టుమచ్చలు నాకెలా తెలుస్తాయి? ఏమో, అంతా అయోమయంగా ఉంది. ఇతనికి ఎలా తెలిసాయో నాకు తెలీదు. ఓకే, మచ్చల విషయం వదిలేద్దాం. దీనికి ఏం చెప్తావు? పెళ్లి కాలేదని అబద్ధం చెప్తావా? అబద్ధం చెప్పడం అప్పడం తిన్నంత తేలిక దీనికి. అల్లుడు, ఈమెతో సరసాడు చాలా రోజులైంది. నువ్వు పర్మిషన్ ఇస్తే ఆ ముద్దులు పెట్టు. ఆ ముద్దులు కృష్ణ, ముద్దు. ప్లీజ్ హెల్ప్ మీ. కృష్ణ, ఇతను ఎవరో నాకు తెలీదు. కృష్ణ. సార్, ఎక్స్క్యూజ్ మీ, ఎస్, ఆర్ యూ మిస్టర్ కృష్ణారావు? అవును. సార్, ఏంటిది? ఎవరు నువ్వు? నేను ఒక మొగుడిని. మీరు నా మీద దయ చూపించాలి. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లా. నాకు 3 నెలల క్రితం పెళ్ళయింది. అయితే నా పెళ్ళం ప్రస్తుతం మీ ఇలాకాలో ఉందని తెలిసింది. బాబు, నాకు ఉన్నది ఒకటే ఒక పెళ్ళం. దాన్ని నాకు ఇచ్చేస్తే తీసుకెళ్లి ఆదర్శవంతంగా కాపురం చేసుకుంటాను. ఏయ్, నీకేనా పిచ్చెక్కిందా? నీ పిల్లలు నా ఇంట్లో ఎందుకు ఉంటుంది? కృష్ణ, ఇదిగో, ఇదే నా పెళ్ళం. ఈ ఒకే ఒక మొగుడికి ఒకే ఒక పెళ్ళం. ఆగు. ఏంటి పిచ్చా? ఇంత లావు మొగుడు నేనున్నాను, నీ పెళ్ళాలంటున్నావేంటి? సార్, ఇది నిజంగా నా పెళ్ళమే. ఏంటి? దీనికి మోకాల మీద పుట్టుమచ్చ, వీపి మీద కుడి వైపున పుట్టుమచ్చ ఉన్నాయి. అవ్వ. కావాలంటే చూసుకోండి. విప్పువే, విప్పు. అందరికి తెలుసు ఇక్కడ. అంత అబద్ధం. అబద్ధమా? అయితే ఇదేంటి? ఇదేంటి? అదేంటో. బ్రదరు, Yes. నువ్వు దీన్ని పెళ్లి చేసుకుని ఎన్నాడైంది? 3 నెలలు అయింది బ్రదర్. ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్. 6 నెలల క్రితం నా దగ్గర నుంచి జంప్ అయ్యి 3 నెలల క్రితం నిన్ను పెళ్లి చేసుకొని ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ సెటిల్ అయ్యింది. వీళ్ళెవరో నిజంగా నాకు తెలీదు. తెలియకపోతే పుట్టి మొత్తం సంగతి వాళ్ళకి ఎలా తెలిసా? ఫోటోలు ఎలా వచ్చాయి? చూడండి. అది నాది. కృష్ణ, అది Shut up! Shut up! Shut up and get out! హలో హలో హలో, Yes. అంత అవసరం వద్దు, సెటిల్మెంట్ చేసుకుందాం. ఇప్పుడు నేను సీనియర్ మొగుడిని, నువ్వు జూనియర్ మొగుడివి. ఇద్దరం వెళ్ళుకుందాం. ఓకే? ఓకే, 1/2 అన్నమాట. నాకేం అభ్యంతరం లేదు. నేను టీ తాగినా కాఫీ తాగినా 1/2నే తాగుతాను. Very good. ప్లీజ్. ఒక్క నిమిషం. ఓయ్, నేను సీనియర్ మొగుడిని చెప్తున్నాను. వెళ్ళి ఇద్దరికి కాఫీ పట్టరా. 1/2. యా. నేను తాను. కావా? ఇట్రా. కావా? మ్మ్. చిక్కల మక్కల ఇప్పుడు తెస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఆగవే. వెళ్ళవే, పట్రా కాఫీ పట్రా. 1/2. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. నేను కొట్టాను, మళ్ళీ నువ్వెందుకు కొట్టావు? కొట్టకపోతే ఈ జూనియర్ మొగుడు చెమట సన్నాసని ఫీల్ అవుతుందేమోనని. చా. యా. థ్యాంక్ యూ. కాఫీ. అమ్మాయి గారు, అమ్మాయి గారు. అన్నగారు, ఓహో, తమ్ముళ్ళం గారా? మీరెప్పుడు వచ్చారు? నేను ఎప్పుడో వచ్చాను. మీరెవరు? ఈయన
నా పాత పెళ్ళానికి కొత్త మొగుడు. నా సౌండ్ సిస్టమ్ ఏమన్నా దెబ్బతిందో? మీ సౌండ్ సిస్టమ్ కరెక్ట్ గానే ఉంది. ఆ. మీ అల్లుడు గారి సెక్రటరీ నిషాకి నేను సీనియర్ మొగుడిని, ఈయన జూనియర్ మొగుడు. అర్థమైంది. అర్థమైందిగా? ఆలస్యం ఎందుకు? ప్రొసీడ్. అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, అమ్మాయి గారు ఎక్కడ? బయటికి వెళ్ళింది ఏమిటిట? ఎందుకు వెళ్ళిందిట? ఎలా వెళ్ళిందిట? ఎప్పుడు వెళ్ళిందిట? పొద్దునే వెళ్ళింది. మా ఇంటికి కూడా రాలేదే. కోడలు నువ్వు ఏదైనా గొడవ పడ్డారా? అబ్బాబే అదేం లేదు. ఏదో ఉండే ఉంటుంది. ఓసారి ఇలాగే మా ఆవిడ నేను గొడవ పడ్డాం. ఇంట్లో ఉంటే ఉండు, లేకపోతే బయటకు పో అనేసాను. పుసుక్కుని వెళ్ళిపోయింది. ఇంతవరకు రాలేదు. ఎప్పటి మాటట? 10 ఏళ్ల క్రితం మాట. ఓహో, అవునరే, మరి ఇంతకాలం పెళ్ళం కనపడకపోతే ఏం చేస్తున్నావు? వస్తుందేమో అని వెయిటింగ్ చేస్తున్నాను. బహుశా దారి తప్పిపోయి ఉంటుంది. అడ్రస్ ఎత్తుక్కోవడానికి మాత్రం టైం పట్టుద్ది. పుట్టుకు జరజరడ్డు బుక్కుమే అన్నట్టు ఈ కొత్త క్యారెక్టర్ సడన్ గా ఎంట్రీ ఇచ్చాడేంట్రా? కొంప తీసి డ్రామా పాడు చేస్తాడేమో. ఏం ఫీలవుకు? ఆ పుట్టుకు జర్జర డుబుక్మే కానీ నేను చూసుకుంటాను కదా. అంతేనా? అమ్మగారు గుడికి వెళ్ళారో చూసి రమ్మంటారా? అవసరం లేదు, నేనే చూసి వస్తాను. అది కాఫీ, కాఫీ. ఆ ట్రే వదిలేసి ఒక షేక్ అండి. ఏయ్, 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 ఏయ్. ఆమె ఎవరనుకుంటున్నావు? అల్బత్తర్ గోకుడు కంపెనీ ఆఫ్ ఇండియా. ఆమెకు నేను సీనియర్ మొగుడిని. నేను జూనియర్ మొగుడిని. ఆ. నేను సబ్ జూనియర్ మొగుడుగా ఉంటే నీకేమన్నా అబ్జెక్షన్? హలో హలో. బాబాయ్. నో ప్రాబ్లం. నిషాకి మొత్తం వదిలించాం. నువ్వు రాకపోయేసరికి మీ ఆయనకి టెన్షన్ స్టార్ట్ అయ్యింది. నిన్ను వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఓ పని పెడతాం. బాబాయ్, పాప ఆయన మరీ ఏడిపించకండి. ఇదే మీ ఆడవాళ్ళ వీక్నెస్. మొగుడు ఎంత ఏడిపించినా కిక్కురు మనకుండా పడుంటారు. అదే ఆయనకి కొంచెం కష్టం వచ్చినా విలవిల్లాడిపోతారు. అఫ్ కోర్స్ మీ ఆడాళ్ల ప్రేమే మగాళ్ళకి శ్రీరామ రక్ష. కొంచెం ఓపిక పట్టమ్మా. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. మళ్ళీ నువ్వు ఎప్పుడు రావాలో నేనే ఫోన్ చేసి చెప్తాను. ఓకే? యా, బాయ్. అమ్మాయి గారు ఎక్కడ? మా అమ్మాయి ఏది బాబు? కోడలేదురా? కోడలేదంటే మాట్లాడవేరా? కనపడలేదు. అన్ని చోట్ల వెతికారా? ఊళ్ళో వెతికారా? బల్లో వెతికావా? బారులో వెతికారా? అమ్మాయి, అమ్మాయి గారు బార్లో ఎందుకుంటారు? అలవాట్ల పొరపాటు. అదే మరి అసలు వెతకాల్సిన చోట వెతకపోవడం అంటే. ఎక్కడ వెతకాలో నువ్వన్నా చెప్తావు. రైలు పట్టాల మీద వెతికారా? పోనీ గండిపేట చెరువులో వెతికారా? కనీసం ట్యాంక్ బండి మీద నీళ్లలోకి చూసారా? అంటే ఏంటయ్యా నీ ఉద్దేశం? మన రాధ ఏమైనా ఆత్మహత్య చేసుకుని ఉంటుందని నీ డౌటా? మరి అదే కదా. ఛే, ఆపండి. అసలు టెన్షన్ తో నేను వస్తుంటే మధ్యలో మీ సోకాలేంటి? అల్లుడు గారు, మా అమ్మాయి గారిని మీకు ఇచ్చి పెళ్లి చేసి మీ కుడి చేతిలో పెట్టాం. కుడి చేతిలో కాదు కదా, కనీసం ఎడం చేతిలో కూడా కనపడలేదు. ఇప్పుడు మా అమ్మాయి గారు ఏం చేశారో నిజం చెప్పండి. నేనేం చేయలేదండి. అయితే పొద్దున్నే బయటికి వెళ్ళి అమ్మాయి గారు ఇంతవరకు ఇంటికి రాలేదంటే అర్థం ఏంటి? రేపు పొద్దున్న పేపర్ లో చూస్తే తెలుస్తుంది. ఏంటది? అనుమానాస్పద స్థితిలో గృహిణి మరణం అని. కమ్మేశం, నోరు మూస్తావా? ఏంటి జూనియర్, తేలుకుట్టిందా? ఇతని పిల్లం రాకపోతే మన పిల్లాన్ని అట్టు పెట్టేసుకుంటాడేమో సీనియర్. నో ప్రాబ్లం. ఇద్దరం పెళ్లి పీటల మీద కూర్చొని భార్యదానం చేద్దాం. అన్నగారి ఆజ్ఞ. దొడ్లో బాగుందా? ఏ దాంట్లో దూకి తస్తావా? కాదు, మేడం గారు అందులో దూకేరేమో చూద్దాం. అల్లుడు గారు, మీరేమైనా అమ్మాయి గారిని కఠిన పదజాలంతో దూషించారా? పొద్దున్నేదో చిన్న గొడవ అయితే మాట మాట పెరిగి ఉంటే ఇంట్లో ఉండు, లేకపోతే బయటికి పో. అది మరి అంత మాట అన్నాక మా ఆవిడే ఉండలేదు. మేడం గారు ఎందుకుంటారు? అవునరా అబ్బాయి, మాట మాట అనుకునేంత గొడవ వచ్చిందా మీ ఇద్దరి మధ్య? నోరు తెరవచ్చంటే నేను చెప్పక్కర్లేదు. పోయి బ్రహ్మాండమైన ఐడియా. ఏంటి? పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? చెంచావ్. ఆ? ఇదొక మంచి ఐడియానా? కాదా? పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏమవుద్ది? ఏమవుతుంది? ఏదో ఒక అనాథ శవాన్ని తెచ్చి ఇదే నీ పెళ్ళామని ఒప్పుకోమంటారు. ఒప్పుకోము అంటాం. దాంతో ఊరుకోరు. ఎంక్వైరీ మొదలెట్టారు. ఈమె ఎవరని అడుగుతారు. మన జాయింట్ పెళ్ళామని చెప్దాం. మీ జాయింట్ పెళ్ళాం ఈ ఇంట్లో ఎందుకుందని అడిగితే నోరు తెరవచ్చంటే నేను చెప్తాను. మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఉందా అని అడుగుతారు. అంతేకాదు, ఈమె ఈయన్ని సొంతం చేసుకోవడానికి ఈయన పెళ్ళాన్ని అంతం చేసిందేమో అని నిన్ను అనుమానిస్తారు. అమ్మో, నాకేం తెలీదు. నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను. ఏయ్, ఆగు. నా రాధ తిరిగి వచ్చిన తర్వాత నేనే నేను మెడబెట్టుకుని బయటికి గెంటేస్తా. అంటే ఏంటి? నీ పెళ్ళాన్ని నేను ఏమన్నా చేశానేమోనని అనుమానిస్తున్నావా? నీ క్యారెక్టర్ తెలిసినాక అనుమానించాల్సి వస్తుంది. చూడు, నా రాధకి ఏమన్నా జరగకూడదు జరిగిందంటే నేనే నిన్ను చంపేస్తాను. పో లోపలికి. సార్, ఇది అన్యాయం. అది పతివ్రత. దాని రెండో మొగ్గుని నేనే, అందుకు సాక్ష్యం. నువ్వు నోర్మై. ఏంటి కథ వస్తున్నావు? లోపలికి పో. నేను కూడా లోపలికి వెళ్ళొచ్చా? నువ్వెందుకురా? పాపం లోన్లీగా ఉంటుంది కదా, కంపెనీ ఇద్దామని. మిస్టర్ కంపెనీ, ఒక చిన్న ఇన్ఫర్మేషన్. అడవిలోకి వెళ్తే
పులి మీద పడి చంపి తింటుంది. ఈమె చంపదు, చెంచాతో తింటుంది. ఇప్పుడు వెళ్తావా? అమ్మో పెద్దవారు అనుభవం మీద చెప్తున్నారు. అసలే నాది బోన్స్ పాడే, దానికి సరిపోను ఇక్కడే ఉంటాను. హలో డార్లింగ్, కథ అడ్డం తిరిగింది. వాడు పెళ్ళానికంతా తెలిసిపోయింది. అది ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఇంక నువ్వు దాన్ని చంపేయడం, ఈ నా కృష్ణగారిని పెళ్లి చేసుకుని ఆస్తిని నొక్కేయడం అనుకుంటుండగా ఎవరో ఇద్దరు వచ్చి నా మొగుళ్ళు అంటున్నారు. నాకేం చేయాలో అర్థం నేను కావట్లేదు. చెప్తానే. ఏమే, నా భార్యను చంపేసి నా ఆస్తి కాచేద్దామని కుట్ర చేస్తావా? ఛే! దేవతలాంటి నా భార్యను వదిలేసి నీ వెంట పడ్డాను చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఇందులో నా తప్పు కూడా ఉంది కాబట్టి నేను చంపకుండా వదిలేస్తాను. Get out! Out! అల్లుడు గారు, ఈమె సంగతి మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. వెళ్ళండి. సూర్య, ఎస్ బాస్. మన భార్యని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి. హలో, అక్కడ సెంట్రల్ గా అమ్మాయిలు పెట్టు. అబ్బాయిలు అయితే పోలీస్ స్టేషన్ అమ్మేస్తుందేమో. రాధా, తప్పు చేశాను రాధా, చేయకుండా తప్పు చేశాను. నేను తప్పు చేశాను నువ్వు నిలదీసి అడిగేసరికి మగాడిన అహంకారంతో నోటికొచ్చినట్టు వాగాను. అనుకోండి మాటలన్నీ అన్నాను. నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. నేను మాకు చిట్లిస్తేనే నువ్వు ఏడు చేస్తావు. అలాంటిది నిన్ను ఇంట్లోంచి బయటికి పొమ్మంటే నువ్వెంత కుమిలిపోయి ఉంటావో. వచ్చే రాధా, ఏమైపోయావు రాధా? ఎక్కడికి వెళ్ళిపోయావు రాధా? రాధా, 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 ఏంటి బాబు? రాధ వచ్చిందండి. గుమ్మం దగ్గర చూశాను. వస్తే మాకు కూడా కనపడాలి కదా. అంటే మా అందరికి టోటల్ గా కళ్ళ మసకొచ్చిందంటారా? వచ్చిందండి, నేను చూశాను. దీన్నే భ్రమ అంటారు. ఇంగ్లీష్ లో దీన్ని ఇల్యూషన్ అంటారు. ఆ భ్రమే, మా ఆవిడ వెళ్ళిపోయిన కొత్తలో నాకు కూడా ఇలాంటి భ్రమలే కలిగేవి. ఒకసారి పక్కింటామని మా ఆవిడ అనుకుని పట్టుకున్నాను, పళ్ళు రాలగొట్టి. చంపకుండా వదిలేస్తారు, సంతోషపడు. అదిగో రాధా. నాకు కనిపి చెప్పేమంటే చంపేస్తాను. రే బాబు, అక్కడెవ్వరూ లేరు, అంతా నీ భ్రమ. మీరంతా అబద్ధం ఆడుతున్నారు. రే, అమ్మ కనిపిస్తుంది కదా? లేదు, అంతా నీ భ్రమ. రమ, కాదు, నిజం. అవును నిజం. నిజం. కాదు నిజం. నిజం.